కొడుకు రాజేశ్వర్, పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఏరి వాళ్ళు ఏరి లలితక్క వీళ్ళు అత్తని చూసుకోబట్టి 60 సంవత్సరాలే, 60 చిన్నప్పటి నుంచి చూసుకుంటారు. అన్నయ్య బాబు వీళ్ళిద్దరు కలిసి అమ్మని తీసుకొచ్చి 75 ఏళ్ళు నాకు ఇప్పుడు నేను పుట్టినప్పుడు మొక్కిందట దర్శనం చేసుకుంటా. ఇప్పుడు స్వామి దర్శనం నువ్వు ఎన్ని సంవత్సరాల కింద 75 సంవత్సరాల క్రితం మావారు ఆమె గర్భంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటా నాకు సుఖప్రసవం అయితే అని మొక్కింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు రావడం కుదిరింది. అప్పుడు దీనికి రోడ్లు కానీ అవి కానీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ని రోజులు రాలేదు. ఇట్లే అప్పుడప్పుడు అనుకోవడం కుదరలేదు. ఈరోజు కార్తీక సమారాధన సందర్భంగా ఇక్కడ జరిగింది కాబట్టి ఆమె కోరిక తీర్చాలని. ఆమె పేరు మా అమ్మగారి పేరు సుగుణమ్మ, 93 ఏళ్ళు. ఆమె ఒక 50 సార్లు నిండొచ్చు నాకు ఒక దర్శనం చెప్పి. అందుకని ఈ సందర్భంగా మేము రావడం జరిగింది. ఆమె కోరిక నెరవేరింది. ఆమె కొడుకును ఈమె కూడా ఈ దేవాలయమైనటువంటి రంగనాథ స్వామి దేవాలయంలో మరి అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన మాధవానంద సరస్వతి శిష్య బృందం పక్షాన చక్కని కార్యక్రమం. ఇక్కడ అభిషేకాలు, రుద్ర సహిత శ్రీ సూక్త పురుష సూక్త అభిషేకాలు, లలితా విష్ణు సహస్రనామాలు పారాయణాలు విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా భక్తులకు ఇక్కడ అన్నప్రసాద వితరణ అందరి యొక్క భాగస్వామ్యంతో చేయబడుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా మేము ఆశీపూర్వకంగా చేయదలిసింది మా గట్టపల్లి దామోదరరావు గారికి, అదేవిధంగా పురం ప్రేమచంద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమానికి దాదాపు వారం రోజుల నుండి మాకు సుదీర ప్రాంతం కాకుండా మాకు ఇక్కడ ఏం తెలియకుండా వారు ఉండి సర్వ కార్యాలు నిర్వర్తించినటువంటి దామోదరన్న గారికి, వారి మిత్ర బృందానికి, అదేవిధంగా మా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ పురం ప్రేమచంద్ గారికి, మా రంగారావు గారికి, శ్రీనివాస్ గారికి అందరం కూడా సంయుక్తంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఈ యొక్క సనాతన ధర్మం కాపాడాలి, సనాతన ధర్మంలో అందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్వామివారి ఆజ్ఞతో ఆదేశాలతో ఇలాంటి కార్యక్రమాలు మా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ నిర్వహిస్తూ ఉన్నది. మా అధ్యక్షుడు స్వామి భువనేశ్వరరావు గారు, మరి మా కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి సహకరిస్తున్న నీరుకున్నటువంటి గ్రామానికి, మరి అదేవిధంగా మా రామకు విఠల్ శర్మ, అదేవిధంగా మూవు నాగేశ్వర్ శర్మ, ఈ అందరం కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ మరి
అంతకుముందుగా మా కార్యక్రమాలన్నిటికీ నాంది ప్రస్తావనైనటువంటి శశికాంత్ ఎరబాటి వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ రంగనాథ స్వామి ఆవరణ లోపల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా అఖిల బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులతో కార్యవర్గంతో పాటు అనేక గ్రామాల నుండి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి అభిషేక కార్యక్రమంతో పాటు ఇక్కడ పారాయణం కూడా చేస్తున్నందుకు నేను మహిళా మండలకు అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా మన ఆశీపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కార్తీక వన సమారాధన కార్యక్రమంలో వనభోజన కార్యక్రమంలో చాలా ముఖ్యము. అదేవిధంగా మన ఏది ఒక చెట్టు కింద మన దీపారాధన, ఉసిరి చెట్టు కింద దీపారాధన అనే కార్యక్రమం కూడా చాలా ముఖ్యం కాబట్టి అది కూడా మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. మహిళలు అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఇవాళ ఈ యొక్క రోజు ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి అందరూ కూడా పూనుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటున్నాం. మా అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా మా రంగన్న గారు ఉపాధ్యక్షులు ఇతర తేరి శ్రీనివాసరావు గారు అదేవిధంగా అందరూ కూడా మేము అందరం కలిసికట్టుగా ఇక్కడ ఇంతకుముందు మా హరిశంకర్ అన్న చెప్పినట్టుగా ఈ కార్యక్రమంలో ఎంతో శ్రమకొచ్చి నిజంగా కూడా గత వారం రోజుల నుండి కూడా కన్నాయక దామారావు పక్క గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ గారు వారు కూడా ఎంతో చొరవ చూపి ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి అనుకున్నారు. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక పర్వకాలంలో ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి పురస్కరించుకుని ఆదివారం నాడు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో శ్రీ రంగనాథుని యొక్క సమక్షంలో రంగనాథుని యొక్క నివాసమైనటువంటి రంగధాములో ఈరోజు అత్యంత వైభవంగా పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క అభిషేకము మరియు రంగనాథుల వారి యొక్క ఫల పంచామృత అభిషేకాన్ని కూడా బ్రాహ్మణ సువాసిని దంపతులంతా కూడా వచ్చి చేసుకున్నారు. అలాగే ఇక్కడ వనభోజన కార్యక్రమాలు కూడా అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలము. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపారాధన విశేషము. అందులో పరమ పవిత్రమైనటువంటి ఇలాంటి క్షేత్రాల్లో దీపారాధన విశేషమైనటువంటి దినము కనుక అందరూ కూడా సమస్త భక్తజనులంతా కూడా బ్రాహ్మణ బంధువులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అభిషేక కార్యక్రమంలో పాల్పంచుకొని అలాగే ఈ అఖండ దీపారాధన కార్తీక దీపారాధన మరియు కార్తీక సమారాధనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రంగధాముని యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు కూడా సిద్ధించాలని సమస్త మానవాళి యొక్క క్షేమాన్ని కోరి ప్రపంచ శ్రేయస్సును కోరి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తగు విధంగా స్పందించి సహకరించాలని కోరుతూ జై బ్రాహ్మణ జై రంగధామ్. సారు వాళ్ళు వచ్చి రమేష్ అని తలుపులు కొట్టిన వాళ్ళు ఎవరు మీరు అని అడిగితే అమ్మ మేము కర్మారు అని చేస్తాడు కదా నీ కొడుకు అంటే చేయడు సారు అని అంటే చేస్తాడమ్మ చేస్తాడు రమేష్ చేటు వేయండు అని అడిగారు. రమేష్ ఎందుకు సారు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అంటే అమ్మ మేము ఇంటికి వైరుకి వచ్చినాం పోలీసు వాళ్ళు అని అన్నారు. మీరు పోలీసు వాళ్ళు అని ఎట్లా నమ్మమంటావు సారు అని నేను అన్నా. అమ్మ మేము పోలీసు వాళ్ళే మాకు అంగీలు ఉన్నాయి నువ్వు ఇనుపాను చూడు అని అన్నోలే ఆ కిటికీలోకి వెళ్ళి ఇనుపాను చూసినారు సారు. చూపించారు అంగి విన పోలీసు కదా బొమ్మ ఉంటుంది కదా సార్ గారు ఆ ఇనుపాం మీద పోలీసు డ్రెస్సే ఉన్నది. బేడీలు ఉన్న ఇనుపాను చూసి నమ్మినాం సారు. ముగ్గురు వచ్చారు 4 అయింది తెల్లవారుజామున. ఏమన్నారు? అన్నారు రమేష్ అని తలుపులు గుద్దుతే అయ్యో దోస్తులు కావచ్చు నీకు వచ్చింది. రమేష్ అని డోర్ కొట్టారు. మా అమ్మ డోర్ కొడుతున్నారని లేచి చూసిందట. చూసి ఈ టైంలో ఎవరు కొడుతున్నాడు ఎవరెవరంటే మేము పోలీసు వాళ్ళమని చెప్పారు. కిటికీ దగ్గర డోర్ తీసి చూసినాక అమ్మ పోలీసు వాళ్ళు యూనిఫామ్ చూడని యూనిఫామ్ పెట్టారు. ఇట్లా రైట్ సైడ్ స్టికాల యూనిఫామ్ ఉంది. పోలీసు వాళ్ళు అమ్మ మేము కరిమాంచాలి వచ్చినాం మీ కొడుకు పనిచేసే అక్కడ దొంగనట్లు ఉన్నాయి మీ ఇక్కడ దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి ఎంక్వైరీ చేస్తామమ్మా అనగా సరే అని మా మమ్మీ డోర్ తీసింది. నేను ఆల్రెడీ బెడ్రూమ్లో అనుకున్నాను. వచ్చినాకంటే నాకు బేడీ తీసారు. బెడ్రూమ్లో అనుకున్నాకంటే ఏ భార్య లేరా అని బేడీ తీసారు. సార్ నాకు బేడీ ఎందుకు ఇస్తున్నారు సార్ నేను తప్పు చేసినంటే మీ సేటు దొంగనట్టు ప్రింట్అవుట్ చేస్తారన్నారా మీ దగ్గర దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వచ్చినాం అన్నారు. సార్ ఈ నైట్ ఎంక్వైరీ చేస్తారు సార్ మార్నింగ్ చేయాలి కానీ ఈ నైట్ చేస్తున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చేస్తాం కానీ మార్నింగ్ చేస్తామారా అని అన్నారు. నన్ను కొట్టిరు సార్ ఇట్లా మాట్లాడాలని
2 చేతులు బెడ్లు వేసిరు కూకబెట్టిరు. ఆ రూమ్ చూసి చెక్ చేసిరు, ఏం దొరకలేదు. అది బీరు కంటే చూపెడుతూ పరాన్ని గుంజుకు వచ్చింది. మళ్ళీ బెడ్రూమ్లో తీసుకుపోయారు. బీరు ఓపెన్ చేయమని సార్ సంఖ్యలో బీరేట్ ఓపెన్ చేయాలన్నా అది తీస్తే అట్టే నచ్చింది. తాళం వేసినా కానీ గట్టిగా పరం కొద్ది గుంజినా కూర్చొచ్చింది. కూర్చొచ్చిన కానీ ఒక బ్యాగ్ ఉండే, బ్యాగ్ ఉంటే బ్యాగ్ తీసిరు. జీపీ చూసారు, అందులో గోల్డ్ ఉన్నది, కొంచెం క్యాష్ ఉన్నాయి 50,000. తెల్లవారుజామున సుమారుగా 4:15 సమయంలో ఒక 3 వ్యక్తులు వచ్చి వాళ్ళ ఇంటి డోరు నాక్ చేసి పోలీసు వాళ్ళమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు రమేష్ పేరుతో వాళ్ళు పిలిచినట్టుగా. అప్పుడు ఆమె డోర్ తీసి మీరు ఎవరు అని అంటే పోలీసులము అని చెప్పి వాళ్ళ కొడుకును నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపి అతనికి హ్యాండ్ కప్స్ వేసి అతన్ని మేము పోలీసులము కరీంనగర్ 1 టౌన్ నుంచి వచ్చాము, మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి అనే సమాచారం మాకుంది, మీ ఇల్లు సెర్చ్ చేయాలని చెప్పి వాళ్ళ ఇల్లు సెర్చ్ చేసిన సందర్భంలో బీరువా కూడా ఓపెన్ చేయించి బీరువాలో ఉన్నటువంటి గోల్డ్ అదేవిధంగా 10,000 రూపాయల క్యాష్ కూడా వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని బెదిరించి తీసుకుపోయి ఒకవేళ అవి ఆ బ్యాగు సంబంధించిన గోల్డ్ తర్వాత క్యాష్ వాటికి సంబంధించి మీరు తీసుకోవడానికి తెల్లవారిన తర్వాత ఉదయం సమయంలో కరీంనగర్ 1 టౌన్కి వచ్చి అక్కడ పూర్తిగా మీ వివరాలని చెప్పి మీరు తీసుకెళ్లాలని వాళ్ళు బెదిరించి వెళ్ళినట్టుగా కంప్లైంట్ వచ్చింది. జైలో కారులో 4 అక్యూజుడు కరీంనగర్ వైపు ఆ గోల్డ్ తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్తున్న సందర్భంలో సాయంత్రం సుమారుగా 3 గంటల సమయంలో వాళ్ళని కాట్నపల్లి దగ్గర అప్రహెన్షన్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేసి వాళ్ళను విచారణ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దీంట్లో అక్యూజుడు A1 కుమారస్వామి అనే వ్యక్తి 18 సంవత్సరాల క్రితం ఇతను దొంగతనాలు తర్వాత ఈ నక్సలైట్ అనే పేరు చెప్పి కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేసినాయి. ఆ సందర్భాలలో ఇతను చెర్లపల్లి జైలుకు వెళ్ళినట్టుగా అక్కడే అతనికి శ్యామరావు అనే వ్యక్తి రవీందర్ అనే వ్యక్తి జైల్లో పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు వీళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఈ నాగుల కుమారస్వామి అనే వ్యక్తి రేగడి మద్దికుంటకు సంబంధించిన వ్యక్తి. రవీందర్ అనే వ్యక్తి ఇతను సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తాడు హైదరాబాద్లో. ఆరేపల్లి కాళశ్రీరాంపూర్ నివాసి. శ్యామరావు అనే వ్యక్తి కూడా ఆరేపల్లి
కాలు శ్రీరాంపూర్ నివాసి. ఈ శ్యామరావు అనే వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే దీంట్లో నాగరాజు అనే వ్యక్తికి వీళ్ళతో ఒకరితో ఫ్రెండ్షిప్ ఉంది. అట్లా వాళ్ళతో ఇతను కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఏర్పడిన సందర్భంలో కొన్ని రోజుల క్రితం, కొన్ని మంత్స్ అవుతున్నది, ఆ సందర్భంలో వీళ్ళు సుల్తానాబాద్లో మందు పార్టీ చేసుకుంటున్న సందర్భంలో నాగరాజు అనే వ్యక్తి అతనికి కూతుర్లు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిండు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కొన్ని అప్పులైనాయి. ఆ అప్పుల వలన బాధపడుతున్నా అని చెప్పిన సందర్భంలో మిగతా ఇద్దరు కూడా మాకు కూడా అప్పులు ఉన్నాయి అని అతనికి చెప్పినప్పుడు ఈ కుమారస్వామి అనే వ్యక్తి వీళ్ళకి భరోసా ఇచ్చిండనమాట. మనము ఏదన్నా పోలీసులమని చెప్పి, నేను గతంలో నక్సలైట్ అని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకున్నా, ఇప్పుడు పోలీసులమని చెప్పి మనము బెదిరించి తీసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పి ఇతను ఆన్లైన్లో హ్యాండ్ కప్స్ పర్చేజ్ చేస్తాడు. పర్చేజ్ చేసి అవి తెప్పించిన తర్వాత కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్లో ఒకటి స్వెటరు, కాకి కలర్లో ఉండే ఒక స్వెటరు పర్చేజ్ చేసి దానికి పోలీస్ ఎంబ్లం కూడా కొన్ని వాటికి పెడతాడు. పెట్టించి వీళ్ళు ఈ నాగరాజు, తర్వాత కుమారస్వామి, రవీందరు, శ్యామరావు ఈ నలుగురు కలిసి ప్లాన్ చేసి, ఈ నాగరాజు అనే వ్యక్తే చెప్తాడు, వాళ్ళ రిలేటివ్ అవుతాడు. ఎవరైతే పిటిషనరు లక్ష్మి ఉన్నారో వాళ్ళ కొడుకు వీళ్ళకు రిలేటివ్ అవుతాడు. సో వాళ్ళకు రీసెంట్గా కొంతకాలం క్రితం మ్యారేజ్ అయింది. వాళ్ళ ఇంట్లో గోల్డ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కనుక మనం చేసినట్టయితే మనకు ఎక్కువ గోల్డ్ దొరికే అవకాశం ఉన్నదని అతనే చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాడు. ఇతను బయటే ఉంటాడు. మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళి ఈ విధంగా వాళ్ళను బెదిరించి కరీంనగర్ 1 టౌన్ పోలీసులమని చెప్పి గోల్డ్, క్యాష్, సిల్వర్ కూడా ఎత్తుకొని వెళ్ళిండ్రు. ఈ సందర్భంలో మనకు వీళ్ళను మనం పట్టుకొని వెరిఫై చేసినప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 115 గ్రాముల బంగారం, 472 గ్రాముల సిల్వరు, 10,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ బోర్డు మీద చూస్తున్నటువంటి ఒకటి చైను, తర్వాత బ్లాక్ పూసలు గల బంగారం గుండ్లు చైను, ఒకటి నాను, బిస్కెట్ గోల్డ్, తర్వాత రింగ్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళ సమక్షం నుంచి జైలో కారును, వీళ్ళు ఏదైతే దొంగతనం చేయడానికి, అదే మన ఎక్స్టార్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడినటువంటి జైలో కారు, తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వ్యాగనర్ కార్ను యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు చేస్తున్న సందర్భంలో బయట ఎవరైనా వస్తున్నారా అని చూడడం కోసం నాగరాజు అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ మీద ఆ ఏరియా అంతా కూడా తిరిగి చూసుకోవడం జరిగింది. వీటిని సీజ్ చేయడం జరిగింది. హ్యాండ్ కప్స్ను, గ్లౌస్ను సీజ్ చేయడం జరిగింది. స్వెటర్ను విత్ పోలీస్ లోగో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. 11.5 తులాల బంగారం, అదేవిధంగా 47.2 తులాల సిల్వర్, అంటే ఆల్మోస్ట్ నియర్ టు ½ కేజీ సిల్వర్, 10,000 రూపాయలు. ఏ ఇంట్లో నుంచి అయితే వీళ్ళు గోల్డ్ తీసుకుపోయినారో ఆ ఇంట్లో వాళ్లకు రిలేటివే, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళకు రిలేటివే ఆ ఇంట్లో గోల్డ్ ఉంటుంది. ఈ అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు కట్టుకోవాలంటే మనం ఈ పని చేయాలని వీళ్ళు ప్లాన్ చేసి చేసిన సందర్భం. Gracias.